హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజండి మన క్లాస్లో భాగంగా బోట్ నెక్ సింగిల్ ఎండ్ డాట్ అండి. అంటే ఫ్రంట్ సైడ్ క్రాస్ పీసు ఏం లేకుండా అండి, షేప్ వేయకుండా సింగిల్ ఎండ్ డాట్ తోటి మనము కట్ చేసి స్టిచ్ చేసుకోబోతున్నామండి. బోట్ నెక్కి మనము చుట్టూ ఈ ఫ్రిల్లు పెట్టుకోవాలనుకుంటున్నామండి. అలాగే స్లీవ్లెస్ బ్లౌజ్ అండి. ఆమ్ హోల్కి కూడా ఇదే మనము ఫ్రిల్ పెట్టబోతున్నాము. 36 ఇంచెస్ బ్లౌజు కట్ చేసి స్టిచ్ చేయబోతున్నామండి. అది ఎలా కట్ చేస్తామో చూద్దామండి. ఫ్రంట్ బ్యాక్ ఒకలాగే ఉంటుందండి కటింగు, ఎక్కువ చేంజ్ ఏముండదు. అందుకోసమని నేను ఇలా డ్రెస్కి మర్చుకున్నట్టుగా మర్చేసానండి. ఒకసారి ఇలా పెట్టేసుకున్నాము. మనకైతే పొడవు 13 ఇంచెస్ ఉందండి. 13 అంటే మనము 14 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇక బోట్ నెక్ అనేసరికి ఇక్కడ 7 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. ఈ సైజుకి సరిపోతుంది. అలాగే ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇక్కడ ఈ ప్లేస్లో మనకి 9 ఇంచెస్ 36 అన్నప్పుడు 9 ఇంచెస్ వస్తుందండి. కొంచెము ఎక్స్ట్రా 10.5 పెడుతున్నామండి. 10.5 పెట్టాము. ఇవి మార్క్ చేసేద్దామండి. ఇక్కడ హాఫ్లో నుంచండి. స్లీవ్లెస్ కాబట్టి ఇక్కడ కొద్దిగా ఇక్కడ 2 ఇంచెస్కే మార్క్ పెట్టుకుంటున్నాము. బోట్ నెక్ కండి ఇక్కడ మనము ఫ్రిల్లు పెట్టుకుంటాం కాబట్టి 1 ఇంచ్ పైకి కవర్ అవుతుందండి. అందుకనే 3.5 పెట్టుకున్నామండి. కట్ చేసుకునేస్తామండి. బ్యాక్ సైడు ఒక 1/2 ఇంచి తక్కువ పెడుతున్నామండి. ఇంత పీసులే మనము మెయిన్ క్లాత్లో తీసుకుందామండి. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి అండి, మనకి కుట్టేసుకున్నాక సెంటర్కి కట్ చేసేసుకుందాం. ఇది చూసేటట్టు పెట్టుకోవాలి, ఇది రివర్స్ పెట్టుకోవాలి. నెక్ పీసులు అయితే వేయట్లేదండి. దీన్ని ఇలా కుట్టేసి ఇక్కడ ఆమ్ హోల్ కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఈ 3 కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసేసి మనము కట్స్ పెట్టేసి తిప్పేసుకోవాలండి.
ఎప్పుడు మనము ఇలా తిప్పుకోవాలన్నా కూడా కట్స్ పెట్టే తిప్పుకోవాలండి. అప్పుడే పీస్ నీట్గా తిరుగుతుంది, లేకపోతే ముడతలు వస్తాయి. కట్స్ పెట్టేసుకున్నాక ఈ విధంగా తిప్పేసుకోవాలండి. దీన్ని తిప్పేసుకున్నాక నీట్గా మనము ఇలా మర్చేసి పైన కుట్టు వేసేసుకోవాలండి. ఇలాగే ఫ్రంట్ పీస్ కూడా కుట్టేసుకోవాలి. ఇది బ్యాక్ పీస్ అండి. ఫ్రంట్ పీస్ కూడా ఇలా కుట్టేసుకున్నాము. ఈ పై కుట్టు వేసుకున్నాకండి ఇది లైనింగ్కి అటాచ్ చేసేసుకుందాము మెయిన్ పీసు. ఇప్పుడు బ్యాక్ పీస్ని సెంటర్లోకి మర్చేసి కట్ చేసేసుకునేసి సింగిల్ పీసు డబుల్ పీసు, సింగిల్ పట్టి డబుల్ పట్టి వేసేస్తున్నామండి. సెంటర్లో కట్ చేసేస్తున్నామండి. ఇక దీనికి సింగిల్ పీస్ వేసేస్తున్నామండి. లైనింగ్ పీస్ వేస్తున్నాము. ఈ వేసేటప్పుడు ఇలా మడిచేసుకోవాలండి పై సైడు, లేదంటే ఇక్కడ నెక్ అయిపోయింది కదా, ఇది పీసులు కనపడతాయి. ఇలా వేసేయాలండి. డబుల్ పీస్ వేద్దామండి. డబుల్ పీస్కి పై సైడు పీస్ పెట్టుకోవాలి లైనింగ్కి పైన. ఇది ఇలా పెట్టుకోవాలండి. ఇది కూడా కొంచెం ఇలా మడిచేసుకోవాలండి. ఇక దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు కుట్టిన పీస్ మీదనే ఇలా పెట్టేసుకునేసి ఇటు నుంచి ఇలా వేసేయాలండి కుట్టు. ఈ మధ్యలో కూడా ఇంకో కుట్టు వేసేయాలండి. ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ 4 ఇంచెస్కి ఒక డాట్ వేసేయాలండి. ఇక్కడ కూడా 4 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాము. ఈ పట్టీ కాకుండా 4 ఇంచెస్ అండి. ఫోర్ ఇంచెస్కి వేసేయాలండి. ఇక్కడ కూడా ఒక ½ ఇంచ్ వేస్తే సరిపోతుందండి. చూడండి బ్యాక్. అలాగే ఇది కూడా వేసేయాలి. బ్యాక్ ఇలా వచ్చేస్తుందండి. ఇంకా ఫ్రంట్ కూడా సింగిల్ ఎండ్ డాట్ వేద్దామండి. ఇది సెంటర్ అండి. ఈ సెంటర్ నుంచి
4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నామండి. ఇటు సైడ్ 1 ఇంచి, ఇటు సైడు 1 ఇంచి, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ వరకు అండి. మనకి ఇక్కడ నుంచి 9 ఇంచెస్కి చెస్ట్ పాయింట్ వస్తుందండి. కాబట్టి ఈ 1 ఇంచ్ ఇలాగా, ఈ 1 ఇంచ్ ఇలాగా, ఇది ఇక్కడ నుంచి ఇలాగా, ఇదండి చెస్ట్ పాయింట్. ఇక్కడికి ఇలా పెట్టేసి కుట్టేసుకోవాలి. ఇలాగండి వేసేయాలి. ఇలా వేసుకుంటే సింగిల్ ఎండ్ డాట్ నీట్గా వస్తుందండి షేపు. చూడండి ఇలా కప్పు వస్తుంది. అలా వేసుకుంటే నడుం పట్టి వేసేసుకోవాలి. ఇలా పెట్టేసి 3 పాయింట్స్ లేదా ఒక 1/2 ఇంచి కుట్టేసుకోవాలండి. ఇలా పెట్టి వేసేయాలండి. ఇంకా ఈ బ్యాక్ పీసులకు కూడా నడుము పట్టి వేసేయాలండి. ఇవి ఇలా పెట్టేసి ఈ 2 మడతలు కలిపి కుట్టేసుకుందామండి. దీన్ని ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలండి. ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి ఒకే సైజులో. ఈ విధంగా అన్నీ కుట్టేసుకోవాలండి. బిట్స్ షోల్డర్స్ జాయిన్ చేసేయాలండి. ఇలా కుట్టుకున్న ఫ్రిల్లునండి ఇలా పెట్టేసి మనకి ఎంత సైజు కావాలి, 1 ఇంచా 1.5 ఇంచా అనేది చూసుకునేసి ఇలా పెట్టేసుకునేసి ఈ పైకి పెట్టేసి ఇక్కడ నుంచి స్టిచ్ వేస్తూ వచ్చేయాలండి. ఇలా పెట్టేసి ఇక్కడ ఒక కుట్టు వేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక కుట్టు వేసేయాలి. ఈ లాస్ట్లో మనం కుట్టేస్తాం కాబట్టి ఇట్లా ప్లెయిన్గా పెట్టుకోవాలండి. ఇలా హ్యాండ్స్కి పెట్టేసుకున్నాము. ఈ పక్క హ్యాండ్కి కూడా పెట్టేద్దామండి. ఇలా వేసేసుకున్నామండి. ఇదే మాదిరి నెక్కు కూడా వేసేసుకోవాలి. ఇలాగా నెక్కుకి హ్యాండ్స్కి ఈ ఫ్రిల్ వేసేసుకున్నామండి, నెట్టెడ్ ఫ్రిల్లు. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చేసింది మనకు. ఇక హ్యాండ్స్ జాయిన్ చేసేయాలండి. హ్యాండ్స్ లూజ్ చూసుకునేసి మనకి ఆమ్ హోల్ లూజ్ ఉంది కదండి, ఆమ్ హోల్ లూజ్ చూసుకునేసి ఇంకా ఇలా పెట్టేసి ఇది ఇలా కుట్టేసేయాలండి. ఈ జాకెట్టు
ఇలా ఫ్రిల్ వేసేసామండి. నెక్కుకి ఇలా హ్యాండ్స్కి ఆమ్ హోల్కి కూడా ఫ్రిల్ వేసేసాము. ఇక్కడ వచ్చి మనము సింగిల్ ఎండ్ డాట్ వేసుకున్నామండి. ఇక్కడ చూడండి, సింగిల్ ఎండ్ డాట్ వేసుకున్నాము. నెక్స్ట్ బ్యాక్ సైడు ఇలా వచ్చేసిందండి ఈ బ్లౌజు. చూడండి, ఇది మనము డబుల్ పీస్ వేసుకోలేదండి. ఇది 2 ఫోల్డింగ్స్ 4 పీసులు, అంటే ఇలా చిక్కగా వేసుకున్నామండి. ఇలా 2 ఫోల్డింగ్స్ అండి, 2 ఫోల్డింగ్స్ చూడండి. అందువల్ల మీకు కలర్ బాగా కనపడుతుంది. 2 ఫోల్డింగ్స్ 4 పీసులు అన్నమాట. ఇలా కుట్టేసి దీనికి వేసుకున్నామండి. అందుకే ఇది బాగా కలరు కనపడుతుంది. డబుల్ వేసుకుంటే ఇంత కలర్ కనపడదండి మనకు. ఈ విధంగా మన బ్లౌజు కంప్లీట్ అయిపోయిందండి. ఇక హుక్కులు వేసుకోవాలి, హెమ్మింగ్ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.